రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన మరణం మనందరికీ రావాలని కోరుకోవాలి. అంత గొప్ప మరణం. ఇవాళ దేవుడిగా మనందరి గుండెల్లో ఉన్నాడు. ఈ రోజుకి మనిషిగా, ఒక నాయకుడిగా మనందరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారిని నాలాంటి చూసినవాడు, నాలాగా ఆయన చెయ్యి పట్టుకున్నవాడు, ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అదృష్టం ఉన్నవాడైతే అనుకుంటే పర్లా. కనీసం రాజశేఖర రెడ్డి గారిని ఇంతవరకు కళ్ళతో చూడని వాడు కూడా రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకోవటం అంటే అదే రాజశేఖర రెడ్డి ఈ రోజుకి కూడా జీవించి ఉన్నాడు అనే దానికి సజీవ సాక్ష్యం. ఇవాళ అటువంటి మహనీయుడి యొక్క కొడుకు నాయకత్వంలో మనందరం పనిచేయటం, అతని జెండా మనందరం మోయటం నిజంగా గర్వపడతాను నేనందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నాకంటే వయసులో కొంత చిన్నవాడైన, కొద్దిగా చిన్నవాడైనప్పటికి కూడా నాకు ఎంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే నాకు కనపడతాడు. చచ్చేంత వరకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతాను. నా రాజశేఖర రెడ్డి కొడుకు వెనకాల నేను తిరుగుతున్నాను అనేది గొప్ప భావనే నాకు చచ్చేంత వరకు కూడా నన్ను వెంటాడుతూ ఉంటుంది, నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఇవాళ అంత మహనీయుడు స్మరించుకునేటువంటి అవకాశం కల్పించిన ఈ పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీ కైలే అనిల్ కుమార్ గారు ఉన్నాడు, అంటే నేను పామరు వచ్చాను కాబట్టి ఇప్పుడు నన్ను ఏమన్నా పేమెంట్ ఇచ్చి తీసుకొస్తే నీకేం కావాలంటే అది మాట్లాడతా, కానీ నేను వచ్చిన దానికోసం కాదు కదా. ఇప్పుడు పాట కచేరీకి డబ్బులు ఇచ్చి నన్ను తీసుకొచ్చారనుకోండి, మాకు ఈ పాట అయ్యి అని చెప్పి చీటీ పంపించి ఆ పాట పాడతారు, కానీ నేను అది కాదు కదా. ఇవాళ ఈ కుర్చీ వేశాడు, పని చేయకపోయినా పని చేసినా ఏసీ డబ్బా ఇటు ఆన్ చేశాడు, తింటాకి జీడిపప్పులు ఇచ్చాడు, చేతిలో మైక్ పెట్టాడని చెప్పని అనిల్ గురించి మాట్లాడలే. నేను కిరాయికి కూలికి పొరపాటును కూడా పనిచేయను. జగన్మోహన్ రెడ్డి దగ్గర అయినా సరే కిరాయికి కూలికి పొరపాటున పనిచేయను. ఈ జీడిపప్పు తింటే నేను మాట్లాడుతున్నా, కానీ అనిల్ని చూస్తే నాకు ముచ్చటేస్తూ ఉంటుంది. ఎందుకు వేస్తూ ఉంటుందంటే, నేను 1998లో నా తండ్రి చనిపోతే 99లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని ఎంతోమందిని చూశాను. కానీ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో బాధ్యతలు చూస్తూ ఎమ్మెల్యే చేసి గడ్డి కరవకుండా, బల్ల కింద చేయి పెట్టకుండా దమ్ముగా రాజకీయం చేసినని మాత్రం నేనైతే అనిలే చూశాను. ఈ దగ్గరలో మాత్రం చుట్టుపక్కల ఏ రోజు నియోజకవర్గం మొత్తం అంతా కూడా కృష్ణానది పారుతుంది. ప్రతి సంవత్సరం వేసవకాలం వస్తుంది, గుట్టల కొద్దీ ఇసుక ఉంటుంది అని చెప్పి ఏనాడు దాని ఇంకా కన్నెత్తి కూడా చూడనటువంటి వాడిని నేను చూసేది గర్వంగా చెప్పుకుంటా. కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు కూడా ఆ ఇసుక భోంచేసి బతికారు తప్పితే, కానీ డబ్బులు లేకుండా ఒక సాధారణ ఉద్యోగస్తుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చినోడు మాత్రం ఈ అనిల్ మాత్రం ఏ రోజు గుప్పుడు ఇసుక అనేది నోట్లో వేసుకోలేదు. నేను చూస్తూ ఆయన చెప్తున్నా. ఇవాళ చూస్తున్నాం, మన పైన చూస్తున్నాం వీళ్ళ తాలూకా, ఇవాళ మీ తాలూకా అని చూస్తున్నాం. అక్కడి నుంచి మా తాలూకా కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నాం. అదొక్కటే కాదు, కొడాలని తాలూకా కూడా చూస్తున్నాం ఇక్కడికి వచ్చి. పోనీ వీళ్ళు కక్కుర్తి పడ్డారులే, సచ్చారులే, ఎవరి తాలూకా ఆ పక్కన ఉన్నది, రేవులో ఉన్నారు, ఎవరికాడి తింటున్నారు అనుకుంటే
అసలు మామూలుగా రేవుతో సంబంధం లేకుండా అక్కడోడు కూడా వచ్చి ఇక్కడ మీ పామర్రెస్కి రుచిగా ఉన్నట్టుంది, యమ తిండి తింటున్నారు మామూలుగా. అసలు మామూలుగా అనిల్ నేను చూసి ముచ్చటపడేది ఏంటంటే, చాలామందిని చూశాను, అపర కోటీశ్వరులను చూశాను, కానీ ఇతను ఏనాడైనా సరే తన అవసరాల కోసం